హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కీ హోల్ బ్లౌజ్ డిజైన్ అయితే కట్ చేయబోతున్నాను అండి. ఇలా ముందుగా అయితే పేపర్ పైన అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్గా అయితే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి, మనకి గుర్తుండడం కోసం. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ సైజ్ అయితే తీసుకోవాలండి. మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. బ్లౌజ్ సైజ్ అయితే ఇలా షోల్డర్స్కి మిడిల్లో ఒకటి మడత పెట్టేసుకొని బ్యాక్ డాట్ దగ్గర నుంచి పొడవు చూసుకొని మనకి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో దాన్ని చూసుకోవాలి. లేదంటే మీకు మెజర్మెంట్స్ తెలిసి ఉంటే మీకు ఎంత కావాలో అంత అయితే పెట్టేసుకోండి. నాకు ఇక్కడ 14 ఇంచులు అయితే కావాలి. మీరు ఎంత లెంత్ అయితే తీసుకుంటున్నారో దానికి 1 ఇంచ్ అయితే కలుపుకుంటే సరిపోతుందండి ఈ బ్లౌజ్కి. మళ్ళీ పైన ఒక ఖర్చుల కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నడుము లూజ్ అయితే చెక్ చేసుకుందాము. ఇక్కడ కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి దగ్గర నుంచి ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కొలత తీసుకోవద్దండి. మిగిలింది టేప్ తోటి ఇలా బ్లౌజ్ అంతా కూడా తీసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి 9.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని 4 సగాలు చేసుకుందాము. ఇలా టేప్ని 4 సార్లు మడత పెట్టుకుంటే అందులో ఇలా 7.5 అయితే వచ్చింది. ఈ లెంత్ నడుము లెంత్ అనమాట. ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందాము. అలాగే వెనకాల డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ని అయితే చూద్దాము. బ్లౌజ్ని అయితే తీసేసుకొని ఇలా లైన్గా అయితే బ్లౌజ్ని పెట్టుకోవాలండి. ఇక్కడ వెనకాల డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. డీప్ వచ్చేసి 4.5 అయితే ఉంది. ఈ 4.5ని ఇటు పక్కన 2 ఖర్చుల పక్కన కొంచెం గుర్తు కోసం 2 మార్కింగ్లు అయితే చేసుకోవాలి. 4.5 మీ బ్లౌజ్కి ఎంత అయితే వస్తుందో అంత మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ లాస్ట్ కుట్టు అయితే ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి మీరు చూసుకోవాలి టేప్ తోటి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకుంటే 17 ఇంచెస్ అయితే వచ్చింది. దీన్ని 2గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 8 ఇంచెస్ అయితే 8.30 అయితే వచ్చిందండి. దీన్ని మార్కింగ్ అయితే చేసేసుకుందాము. చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి పెద్ద తేడా ఏమి ఉండదండి. చిన్న సైజు వారికి అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. చెస్ట్ లూజ్ దగ్గర చూసారు కదా, ఇక్కడ 7.30 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 8.30 అయితే ఉంది. అలాగే చెస్ట్ హెవీగా ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఈ 2 మార్కింగ్లు అయితే కలిపేసుకుందాము. మనం ఖర్చులకు అయితే కావాలి కదండి. నేను 1.5 అయితే 1.5 ఇంచులు అయితే పెడుతున్నాను. మీకు 2 ఇంచులు కావాలన్నా పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ని అయితే కొలుసుకుందాము. 2.5 అయితే ఉంది. దానికి ఖర్చులతో కలిపి 2.5 అయితే కావాలి. ఇక్కడ మొత్తం కలిపి నేను 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం 5.5 ఇంచులు కొంచెం కింద కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక దగ్గరకు అయితే 5.5 ఇంచులు సరిపోతుందండి. మీరు కావాలంటే బ్లౌజ్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా 5.5 ఇంచులకు కూడా మార్కింగ్ చేసుకుని చంక డీప్ ఇవి రెండింటిని కూడా లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 6 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోండి, ఈ భుజాల దగ్గర కానీ చంక డౌన్ కానీ. ఇప్పుడు ఈ కార్నర్లో అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 2 మార్కింగ్ల దగ్గరికి కలిపి మధ్యలోకి అయితే టేప్ మడత పెట్టండి. అక్కడ మీకు ఎంత లెంత్ వస్తుందో అక్కడికి ఒక చిన్న గుర్తుగా పెట్టుకోండి. ఇక్కడికైతే 1.5 ఇంచులకైతే నేను మార్కింగ్ చేసుకున్నాను. కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా మీరు చూసుకోండి. ఇక్కడ ఈ డాట్ ఇంకా అలాగే ఈ మధ్యలో పెట్టుకున్నాం కదా మనం, ఆ డాట్స్ అన్నీ కూడా కలిసేలాగా చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ అయితే మన బిగినర్స్కి అయితే చాలా యూస్ అవుతుందండి.
ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఏం అక్కర్లేదు, వాళ్ళు డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడైతే షోల్డర్స్ దగ్గర అయితే మనం డ్రా చేసుకుందాము. షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు కావాలి కదా, 2.5కి అయితే మార్క్ చేసుకున్నాను. మిగిలింది 3 ఇంచులు. కింద కూడా 3 ఇంచులకి అయితే డ్రా చేసేసుకుని ఇక్కడ 2.5 ఇంచులకి అయితే డ్రా చేస్తున్నానండి. చిన్న బోట్ నెక్ లాగా అయితే పెడుతున్నాను. దీన్ని ఇటు నుంచి కూడా 3 ఇంచులకి దీన్ని అయితే ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే నార్మల్గా రౌండ్ నెక్ అయితే పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. కింద కూడా ఇలా మిడిల్లో ఒక మార్క్ అయితే పెట్టుకొని దాన్ని ఇలా రౌండ్గా అయితే డ్రా చేసేసుకోండి. చూసారు కదా. ఒకసారి నెక్ డీప్ అయితే చెక్ చేసుకుందాము. మీరు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ తోటి ఇలా స్ట్రైట్గా పట్టుకొని లెంత్ ఎంత ఉందో చూసుకోండి. మీ దగ్గర మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్తో కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అంటే 4 ఇంచెస్కి అలా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3.5 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. అది మీ ఇష్టాన్ని బట్టి అయితే మార్క్ చేసుకోండి. మీకు ఎంత బ్రాడ్గా కావాలి, ఎంత విడ్త్ అయితే బాగుంటుంది అనిపిస్తే మీరు అలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్ అయితే ఉంది కదా, మీరు మార్క్ చేసుకున్న మార్కింగ్కి మిడిల్లో కరెక్ట్గా డాట్ అయితే పెట్టుకోండి. కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ వెళ్ళేటట్టు ఇలా కర్వ్ స్కేల్ తోటి ఇలా మార్క్ అయితే చేసేసుకోండి. ఐ షేప్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను ఓన్లీ పేపర్ పైన కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది. బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఒకటి పెడతాను ఫస్ట్. స్టిచ్చింగ్ వీడియో కూడా సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని దానికి స్ట్రైట్గా మార్కింగ్ ఏం అక్కర్లేదండి. మనకి పైనుంచి వచ్చింది కదా, దాని కార్నర్ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్గా అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకి మొత్తం కూడా పేపర్ని కట్ చేసేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది డిజైన్. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుందండి ఇలా పేపర్ మీద కట్ చేసుకోవడం వల్ల. ఒకసారి ట్రై చేసి మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసి చూడండి. చాలా నీట్గా అయితే ఉంది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ బ్లౌజుల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ వచ్చేసి ఈ రెండింటిని జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పటికైతే పోతుందన్నమాట. ఆ 1 ఇంచ్ మనకి ఎప్పటిలాగా నార్మల్ బ్లౌజ్ అయితే అయిపోతుంది, మనకి సరిపడా వచ్చేస్తుంది లెంత్. ఇలా లైనింగ్ మీద కరెక్ట్గా వేసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది, తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.